రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతూ ఉండగా నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమళ్లు పోస్తున్నారు. మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్ట నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా అధిక శాతం మంది రైతులు దుంప నారుమళ్లు పోస్తున్నారు. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మనకు తొలకరి వర్షాలు మనకు పడతా ఆరంభమైంది. మనకి ఈ ఋతుపవనాలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశించినాయి కనుక వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి ప్రధానమైనటువంటి వరి పంటను సాగు చేసుకోవడానికి మనం నారుమళ్ళు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నారుమళ్ళలో మనం మేలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టి ఈ నారును సక్రంగా పెంచుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా మనకి పొడి విత్తనాలని మనం విత్తుకునేటువంటి పరిస్థితిలో 3 గ్రాముల కార్బన్ డిజాన్ని 1 కిలో వరి విత్తనాలకు పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే దంప నారుమళ్లకు అంటే విత్తనం నానబెట్టి మనం వేసుకునేటువంటి నారుమళ్ళలో 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డిజాన్ని కలిపి ఆ కలిపినటువంటి ద్రావణంలో 1 కిలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి 24 గంటల పాటు మండిగట్టినట్టయితే విత్తనాలు మొలుస్తాయి అన్నమాట. ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి వరి విత్తనాల్లో నిద్రావస్థ అనేది ఉండటం జరుగుతూ ఉంది. ఇది ఒక మేలైనటువంటి లక్షణం. నిద్రావస్థను తొలగించడానికి అధికంగా ఉన్నట్టయితే లీటర్ నెలకి 10 మిల్లీలీటర్ గాఢ నత్రిక ఆమ్లాన్ని మనం కలుపుకొని ఆ ద్రావణంలో మనం కిలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండిగట్టాలి. ఇతర రకాలకి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రిక ఆమ్లాన్ని మనం లీటర్ నీళ్ళు కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను నానబెట్టి మండి కట్టుకోవాలి. ఈ విధంగా మనం విత్తనాల్లో ఉన్నటువంటి నిద్రావస్థను తొలగించుకోవచ్చు. విత్తన మోతాదుని మనం గమనిస్తే దాదాపు 20 నుంచి 25 కిలోలు విత్తనం నాటేసుకునేటువంటి పరిస్థితుల్లో మనకు అవసరం అవుతూ ఉంటుంది. నేరుగా వెదజల్లేటువంటి పరిస్థితిలో దాదాపు 12 నుంచి 15 కిలోలు సరిపోతూ ఉంటుంది. విత్తనం గొర్రు ద్వారా వేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా 12 నుంచి 15 కిలోలు విత్తనం సరిపోతూ ఉంటుంది. ఈ నారుమడిలో మనం వేసేటువంటి ఎరువులను గమనించినట్టయితే 2 కిలోలు నత్రజని ఇచ్చేటువంటి ఎరువుల్ని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 1 ఎకరం నారుమడికి మనం వేసుకోవాలి. అంటే విత్తనం వేసుకునేటప్పుడే మనం 6.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 ఎకరం నారుమడికి, తర్వాత 1 కిలో యూరియా, తర్వాత 1 కిలో పొటాష్ని మనం వేసుకోవాలి. 1 సెంటుకి దాదాపు 5 కిలోల విత్తనాన్ని మనం వెదజల్లుకున్నట్టయితే ఆరోగ్యకరమైనటువంటి బలమైనటువంటి నారును పెంచడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత మనం విత్తనం మొలకెత్తిన తర్వాత మొదటి దశలో మనం ఆరుతడిగా నీటిని మనం పెట్టుకుంటూ మొత్తం మొక్కలు మొలకెత్తిన తర్వాత మొక్కలు ఆకులు తొడిగిన తర్వాత మనం నీటిని నిలకట్టుకున్నట్టయితే ఈ నారుమడిలో మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. యూరియాని దాదాపు 12-15 రోజుల తర్వాత మరి 1 కేజీ పైన వేసినట్లయితే పైపాటుగా మనం వేసుకున్నట్టయితే ఈ పెరుగుదలకి సహాయకరంగా ఉంటుంది. ఈ నార్మల్లోనే జింక్ లోపం కానీ మనం గమనించినట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటికి కలిపి మనం పైపాటును పిచికారి చేసుకోవాలి. దుంపనారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ము చేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే సకాలంలో కలుపు నివారణ, చీడపీడలకు అడ్డుకట్ట వేయడం చాలా ముఖ్యం. నార్మల్లో కలుపు యాజమాన్యం అనేది కూడా ప్రధానమైంది. ఈ కలుపు యాజమాన్యం కొరకు మనకి ప్రధానంగా ఓద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక దీన్ని నివారించుకోవడానికి 12 నుంచి 15 రోజులప్పుడు సైహలోఫాబిటల్ క్లించర్ అనేటువంటి కలుపు మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. అన్ని రకాల కలుపులు వచ్చినట్లయితే మనకి బిస్పైరిబ్యాక్ సోడియం, మనకి నామినీ గోల్డ్ అని చెప్పి, అడోరా అని చెప్పి లభ్యమవుతా ఉన్నాయి. ఇవి 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే అన్ని రకాల కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువ మోతాదులో మనకు ఉన్నట్టయితే
కూలీలు పెట్టి కూడా మనం తీయించి ఈ కలుపుని యాజమాన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మనకి సమర్థవంతంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి నారుని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి నారుమడిలోనే ఈ పురుగులు తెగుళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నట్టు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాండం తొలిచేటువంటి పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ, ఆకు తొలిచి పురుగు కానీ ఇట్లాంటివి మనకు వచ్చినప్పుడు పైపాటును మనం క్లోరోపైరిపాస్ అనేటువంటి మందు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినట్టయితే మనకి ఈ పురుగుల యొక్క సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నట్టయితే విత్తనం వేసిన తర్వాత 6 రోజులకి, 7 రోజులకి లేదా 10 రోజులకైనా కానీ ఒక 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గ్రాన్యూల్స్ మనం సెంటు నారుమడికి మనం వేసుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగు లేదా ఉల్లికోడు ఇట్లాంటి సమస్యలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నారు పీకటానికి ఒక వారం రోజుల ముందు 1 కిలో కార్బోఫ్యూరాన్ గుళికల్ని 1 ఎకరం నారుమడికి మనం వేసినట్టయితే తర్వాత ప్రధాన పొలంలో కూడా మనకి ఈ పురుగుల యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు. ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిది.